హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి క్రీమ్ని తయారు చేసుకుందాం. ఎండాకాలం వచ్చేసిందంటే మన స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట. ట్యాను నలుపు పేరుకుపోయి స్కిన్ అనేది పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రీమ్ని కనుక ఇంట్లో తయారు చేసుకొని వాడితే ఎండాకాలంలో మీ ఫేస్ అనేది చక్కగా గ్లోగా కనిపించడానికి, అలాగే ట్యాన్ కానీ నలుపు పేరుకుపోకుండా ఉండడానికి ఈ క్రీమ్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అందరూ వాడవలసిన క్రీమ్ అనమాట ఇది. ఎండాకాలంలో అయితే కనుక ఫేస్ అనేది చక్కగా గ్లో రావడానికి, కలర్ రావడానికి క్రీమ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ ఉండవు. మీరు బయట ఏ క్రీము కొనుక్కోక్కర్లేదు అనమాట. ఎండాకాలం వచ్చేసింది, స్కిన్ పాడైపోతుందని చెప్పేసి ఈ క్రీమ్ కనుక తయారు చేసుకొని వాడితే స్కిన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి దీనికోసం కావాల్సినవి ఏంటంటే బాదం పప్పులు అనమాట. ఒక 10 బాదం పప్పుల వరకు నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే కనుక ఒక 4-5 గంటలైనా నానబెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేయాలన్నమాట. బాదంలో ఏంటంటే మన స్కిన్ని మంచిగా గ్లోగా కనిపించడానికి, అందంగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి తేమను, మాయిశ్చరైజర్గా బాగా పనిచేస్తాయి అన్నమాట. చర్మం చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలు లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉన్న నలుపు కానీ, మచ్చలు కానీ, మొటిమలు కానీ, కంటి కింద ఉన్న నల్లటి వలయాలను కానీ పూర్తిగా పోగొట్టడానికి బాగా యూస్ అవుతాయి. కాబట్టి ఈ విధంగా మీరు తొక్క తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ టీ అనమాట. దీన్ని మీరైతే కనుక 1 స్పూన్ వరకు గ్రీన్ టీని కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఒక 4-5 గంటల వరకు మీరు పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రీన్ టీ అనేది తర్వాత మీరు 4-5 గంటల తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రం తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ని తీసుకోవాలన్నమాట, గ్రీన్ టీ వాటర్ని. ఈ గ్రీన్ టీ వాటర్లో ఏంటంటే విటమిన్స్, మినరల్స్ తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ, నల్ల మచ్చలు కానీ, ట్యాన్ కానీ చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే చర్మాన్ని ఏంటంటే శుభ్రం చేస్తుంది అనమాట. స్కిన్ మీద మచ్చలు కానీ ఏమైనా తర్వాత దుమ్ము ధూళి అలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి, స్కిన్ అనేది ఇన్స్టెంట్గా కలర్ రావడానికి కూడా ఈ గ్రీన్ టీ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. స్కిన్ అనేది చక్కగా ప్రకాశవంతంగా మార్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ గ్రీన్ టీ వాటర్ని మీరు బాదంని వేసుకున్నాం కదా, దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మీరు వడపోసుకొని ఓన్లీ పాలను మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాదం గ్రీన్ టీ పాలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడైతే కనుక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు అలోవెరా జెల్ని యూస్ తీసుకోండి. అంటే మనం ఇందులోకి క్రీమ్ కాబట్టి మనం కలబంద, ఇంట్లో పెంచుకునే కలబంద యూస్ చేస్తే పాడైపోతుంది అనమాట. కాబట్టి మీరు బయట దొరికే న్యాచురల్ అలోవెరా జెల్ని మాత్రమే యూస్ చేయండి. ఈ అలోవెరా జెల్ ఏంటంటే స్కిన్ మీద ఉన్న మొటిమల్ని, నల్ల మచ్చల్ని కానీ, ట్యాన్ పెరిగిపోతుంది. ఎండలోకి వెళ్ళి రాగానే మనకి వేసవి వచ్చిందంటే ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్ళి వచ్చాగానే ఫేస్ అనేది నల్లగా మారిపోతుంది అనమాట, ట్యాన్ పెరిగిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఆ ట్యాన్ని రిమూవ్ చేయడానికి, నలుపుని రిమూవ్ చేయడానికి అలోవెరా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటి అంటే కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. వాటిని ఒక 2 వరకు కలుపుకోండి. ఈ విధంగా పిన్నితో గిచ్చితే కనుక ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. విటమిన్ ఈ కూడా ఏంటంటే స్కిన్ మీద ట్యాన్ని, మురికిని కానీ, దుమ్ము ధూళిని, పిగ్మెంటేషన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చక్కగా స్కిన్ అనేది ప్రకాశవంతంగా మార్చడానికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు పడదు అనుకుంటే కనుక విటమిన్ ఈ ఆయిల్ని స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా,
పడుతుందంటే మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి రోజ్ వాటర్ కావాలి. ఈ రోజ్ వాటర్ని కూడా మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ కూడా ఏంటంటే ఫేస్కి మంచి టోనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఫేస్ మీద నల్ల మచ్చలు పడి తర్వాత ఏంటంటే చర్మరంధ్రాలు ఏర్పడతాయి. అలాంటివి ఏర్పడుకోకుండా అలాగే మృత కణాలు అనేవి స్కిన్ మీద పేరుకుపోకుండా ఉండడానికి కూడా ఈ రోజ్ వాటర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే స్కిన్ని మంచిగా స్మూత్గా మార్చడానికి, సాఫ్ట్గా మార్చడానికి, అలాగే స్కిన్ అనేది మంచిగా కలర్ రావడానికి కానీ, నలుపు అనేది లేకుండా స్కిన్ మీద వైట్గా రావడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. కాబట్టి రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది 1 స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలన్నమాట. గ్లిజరిన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. గ్లిజరిన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ, మృత కణాలు, తర్వాత మచ్చలు, మొటిమలు వాటి మొత్తాన్ని పోగొట్టడానికి, అలాగే స్కిన్ని చక్కగా సాఫ్ట్గా మార్చడానికి గ్లిజరిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మిక్సీ వేసుకొని బాదంలు, తర్వాత గ్రీన్ టీ వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కనీసం ఒక 2-3 స్పూన్ల వరకు అయినా సరే ఉందన్నమాట నాదైతే కనుక. ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి ఏంటంటే బాగా జోరుగా అయిపోద్ది అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కూడా బాగా కలిసేలాగా. చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ లాగా అవ్వాలన్నమాట. ఈ విధంగా క్రీమ్ లాగా అయిన తర్వాత మీరు ఏదైనా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది ఈ క్రీమ్ అయితే కనుక. ఎందుకంటే వేసవికాలం వచ్చిందంటే ఎవరి చర్మం అయినా సరే నల్లగా ట్యాన్ పెరిగిపోయి బాగోదన్నమాట, నల్లగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కనుక ఈ క్రీమ్ని డైలీ డే టైంలో మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ముందు ఒక 1/2 అవర్ ముందు రాసుకొని తర్వాత మీరు వేరే ఏ క్రీమ్ అయినా రాసుకోవచ్చు అనమాట. అరగంట గ్యాప్ ఇచ్చి వేరే ఏదైనా రాసుకోవచ్చు. ఈ విధంగా ఈ క్రీమ్ని కనుక మీరు వేసవిలో యూస్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. డేలో అయినా రాసుకోవచ్చు, లేదు అంటే కనుక నైట్ టైం అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా క్రీమ్ అనేది ఎంత బాగుందో. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అప్లై చేసే ముందు మీ ఫేస్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ క్రీమ్ని మీ ఫేస్కి కొంచెం తీసుకొని రాసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా మొత్తానికి రాసేసుకోండి, కొంచెం రాసుకొని ఫేస్ మొత్తానికి రుద్దేసుకోండి. ఇదే విధంగా మీరు మార్నింగ్ టైం అయినా నైట్ టైం అయినా సరే ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత వేరే ఏ క్రీములు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు ఏ క్రీమ్ కూడా అప్లై చేసుకోకూడదు. 1 అవర్ తర్వాత అప్లై చేసుకోండి. ఈ విధంగా డైలీ చేస్తూ ఉంటే మీ స్కిన్ అనేది నల్లగా అవ్వడం కానీ, ట్యాన్ పెరిగిపోవడం, తర్వాత మచ్చలు, మొటిమలు కానీ అలాంటివి ఏమీ లేకుండా స్కిన్ అనేది చక్కగా స్మూత్గా గ్లోగా కలర్ రావడానికి కూడా ఈ క్రీమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ క్రీమ్ అనేది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వేసవిలో చక్కగా మన స్కిన్ అనేది పాడవకుండా క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.